వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. సార్ అలవక్ష గారు, ఇది ఎక్కడ కేసు నమోదైంది అనేది పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈవెన్ చాలా పేరున్నటువంటి ప్రముఖమైనటువంటి సినీ నటులతో సహా అందరి మీద కేసులు పెడుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. రెండోది ఇక్కడ స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా సినీ రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకమైన కేసులు వచ్చే వరకు కాకుండా ఆంధ్రప్రదేశ్లో యువత ఈ రకమైనటువంటి బెట్టింగ్ యాప్స్ వలన బలైపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుందంటారు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా? ఒకసారి ఆడియో చెక్ చేయండి అలవక్ష గారు, ఆడియో మ్యూట్లో ఉన్నట్టు. మన భారతదేశంలో ఈ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఎప్పుడో బ్రిటిష్ పాలకుల ముందు 1867లో ఎప్పుడో ఒక యాక్ట్ ఉండేదండి. అదే యాక్ట్ యావత్తు భారతదేశంలో దాదాపు అస్సాము, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మణిపూర్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ అదే పాటిస్తుంది. ఇంకా ఇంకొన్ని రాష్ట్రాలు తీసుకున్నట్టయితే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇలాంటి కొన్ని రాష్ట్రాలు వాళ్ళ యొక్క ఇండివిజువల్లో జ్యుడిడిక్షన్లో మార్చున్నారు. గతంలో కూడా అండి Dream11 అనే ఒక యాప్ ఉంటే దాన్ని ఆంధ్ర రాష్ట్రం కూడా బ్యాన్ చేసింది, తెలంగాణ రాష్ట్రం కూడా బ్యాన్ చేసింది. బ్యాన్ చేస్తే మనకి ఫేవర్గా వచ్చింది ముందు లోకల్ బాడీ హైకోర్టులో వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ కంపెనీ వాళ్ళు సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్కిల్ బేస్డ్ కింద 1996 యాక్ట్ ప్రకారము స్కిల్డ్ బేస్ పైన ఉంటే ఆడొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో ఏది స్కిల్డ్ బేసు, ఏది నాన్ స్కిల్డ్ బేసు, అసలు ఏ వెబ్సైట్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఈ దేనికి లైసెన్స్ ఉంది, దేనికి లైసెన్స్ లేదనేది రకరకాలుగా వెబ్సైట్లు అన్ని పోర్టల్ వస్తున్నాయి. బట్ ఒకటేంటే క్లియర్ అండి, యావత్తు భారతదేశంలో ఈ గ్యాంబ్లింగ్ అనే ఏదైతే ఉందో ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏదన్నా కూడా భారతదేశం మొత్తంలో ఆయా రాష్ట్రానికి జ్యురిడిక్షన్స్ మీరే చట్టాలు పెట్టుకుని మీరే దాన్ని నిరోధించుకోండి అని చెప్పారు. భారతదేశం మొత్తంలో అయితే బ్యాన్ చేయరు. మాక్సిమం ఆఫ్ ది స్టేట్స్ వచ్చేసి 1867 యాక్ట్ ఏదైతో పురాతన యాక్ట్ ఉందో 50 రూపాయలు ఫైన్, 100 రూపాయలు ఫైన్, 3 నెలల జైలు శిక్ష అవే ఉంది. అది ఆఫ్ షోర్ గ్యాంబ్లింగ్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి. ఆఫ్ షోర్ అంటే కూర్చొని ఏదైనా హౌస్ లో ప్యాకాట్ ఆడుకోవడమో, లేకపోతే కోడి పుంజుల్ని పెట్టి ఫైట్ చేయించడమో, లేకపోతే గుర్రాల పైన పెట్టుకోవడమో, లేకపోతే ఒక క్రికెట్ పైన పెట్టుకోవడమో, ఏదైనా ఎనీ బెట్టింగ్ దాంట్పైన. సో వాటికి కఠిన చర్యలు కూడా ఎక్కువగా లేవు. కానీ నా మెయిన్ సజెషన్ ఏంటంటే ఏది స్టేట్ బాడీ పోలీసు ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లేకపోతే సైబర్ లో పనిచేసిన పోలీస్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఏదైతే స్టేట్ ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని బ్యాన్ చేయడం కోసం ఎలాగో పాన్ ఇండియా మొత్తం జ్యురిడిక్షన్ లో తీసుకురావట్లేదు. ఇప్పుడు గతంలో మనం ఈ సోషల్ మీడియాలో రెడ్డి బోల్, యాహూ మెసెంజర్ అని చెప్పి ఉన్నది. అదేవిధంగా కొన్ని చైనా యాప్లు కూడా చాలా ఉండేది, కొన్ని ఫైనాన్స్ చేసే యాప్లు చాలా ఉన్నాయి. వాటిన్నింటి ఏం చేశారు, బ్యాన్ చేశారు కంప్లీట్ గా. అవి ఓపెన్ గా ఉండకూడదు. యాహూ మెసెంజర్, రెడ్డి బోల్ ఉంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో వ్యతిరేక సంఘాలు కూటమిగా వస్తున్నాయి, దానివల్ల చాలా డేంజర్ ఉందని చెప్పి బ్యాన్ చేశారు. అదేవిధంగా కొన్ని ఫోన్ వెబ్సైట్స్ కూడా బ్యాన్ చేశారు. మరి అలాంటిది ఎలాగో ఆఫ్లైన్ షోల్లో ఆడితే ఏపీలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, సౌత్ లో ఉన్నటువంటి మ్యాక్సిమం స్టేట్స్ లో కానివ్వండి, ఇట్స్ ఇల్లీగల్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నారు, లాటరీలు పెట్టుకుంటున్నారు పద్ధతి. కేరళలో ఉంది, సిక్కింలో ఉంది, డామన్ లో ఉంది, గోవాలో ఉంది. గోవాలో అయితే క్యాష్యూలోనే ఉన్నాయి. గోవాలో అయితే ఆ రాష్ట్రానికి 1500 కోట్లు సంవత్సరానికి దాని నుంచి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ మాత్రమే గవర్నమెంట్కి వచ్చే షేరే 1500 కోట్లు ఉందంటే మరి అక్కడ ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వ్యాపారం నడుస్తుందో మరి సంవత్సరానికి మనం అంచనా వేయొచ్చు. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశం మొత్తం ఒకటే చట్టం అని ఉంటే బాగుండు. అది ఎలాగో ఇప్పుడు పాసిబుల్ లేదు. ప్రతి స్టేట్కి వాళ్ళకి ఇచ్చేశారు కాబట్టి ఎవ్రీ స్టేట్, ఎస్పెషల్లీ ఎవరైతే స్టేట్ లో ఉండేటువంటి పోలీస్ శాఖ డీజీపీ గారు కానివ్వండి, సైబర్ క్రైమ్ ఎవరైతే హెడ్ ఉంటారో వారు కానివ్వండి, దీన్ని పర్టికులర్ గా ఈ ఆన్లైన్ బెట్టింగ్ పోర్టల్స్ కి వేటిపైన లైసెన్స్ ఉంది, వేటిపైన లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఏం చెప్తుందండి, ఆఫ్ ద లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానీ గ్యాంబ్లింగ్ కానీ అది ఆన్లైన్ లో చేసినా లేకపోతే ఆఫ్ ద లైన్ చేసినా కూడా ఇది చట్ట విరుద్ధం అని చెప్పి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వీటిని మనం బ్యాన్ చేయాలి కదా.
ఇప్పుడు ఏదైతే మన రానా దగ్గుబట్టి గారు ప్రమోట్ చేశారని చెప్పి ఏదైతే మనం యాప్ గురించి మాట్లాడుతున్నాం, జంగిల్ రమ్మీ అని చెప్పి ఏదైతే మాట్లాడుతూ ఇవి కార్డ్ గేమ్స్ అండి. అదేవిధంగా విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసినటువంటి A23 రమ్మీ కానివ్వండి కార్డ్ గేమ్స్ అండి. ఈ కార్డ్ గేమ్స్ ఏమవుతాయి, ఇప్పుడు బహుశా మనం ఇక్కడ ఒక మొబైల్లో ఒక యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ రాదు, యువర్ జ్యూరిడిక్షన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్, మీ స్టేట్ లో ఈ ఆట మీరు ఆడలేరు. ఆంధ్ర రాష్ట్రంలో అదే విధంగా వస్తుంది, కర్ణాటక అదే వస్తుంది, తమిళనాడు అదే వస్తుంది, మహారాష్ట్ర వస్తుంది, గుజరాత్ వస్తుంది. అదే వేరే రాష్ట్రాలకు వెళ్ళారనుకోండి, ఉత్తరప్రదేశ్ ఇంకోటో పెడితే ఏమవుతుంది, అక్కడ ఆడొచ్చు అది. ఎందుకంటే అక్కడ 1867 లా ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ యొక్క పర్టికులర్ స్టేట్ లోకల్ జ్యూరిడిక్షన్ లో ఈ ఆన్లైన్ యాప్లు కానివ్వండి గ్యాంబ్లింగ్ కానీ ఇక్కడ లేదు. ఇంకొకటి అంటే ఇప్పుడు మనం కొన్ని స్పోర్ట్స్ చూస్తా ఉంటే విచ్చలవిడిగా ఇతర దేశాలలో 1xBet అని, డెఫా న్యూస్ అని, పరీ మ్యాచ్ అని చెప్పి వాళ్ళు హోర్డింగ్స్, స్పాన్సరింగ్, ఇప్పుడు డెఫా న్యూస్ అని చెప్పి ఆడేస్తూ ఉంటారు, మ్యాచ్లు వేస్తూ ఉంటారు. భారతదేశం కూడా బయటికి వెళ్ళి ఆడింది అనుకోండి, ఆడ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఇతర దేశాలతో ఆడినప్పుడు. మన భారతదేశంలో కనపడవు కానీ ఇతర మనం దేశాలకు వెళ్ళినప్పుడు ఆడినప్పుడు అక్కడ అంతా కనిపిస్తూ ఉంటాయి ఆన్లైన్ బెట్టింగ్లు ఇవన్నీ. అక్కడ వాళ్ళు ఏంటి, అక్కడ యూరోప్ కానివ్వండి, USA కానివ్వండి, ఈజిప్ట్, వెనిజులా, ఆఫ్రికా అలాంటి కొన్ని కంట్రీస్ లైసెన్స్ పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా నుంచి డబ్బులు దోచుకోవడం జరుగుతూ ఉంది. మరి అవి ఎందుకు బ్యాన్ చేయట్లేదు? మన భారతదేశంలో ఎటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మనం పర్మిషన్ ఇవ్వట్లేదు, చేయట్లేదు. స్కిల్డ్ బేస్ కి ఇచ్చారు. స్కిల్డ్ బేస్ అంటే ఏంటి, ఈ కార్డ్స్, ఈ 23 కార్డ్స్ ఇలాంటి రమ్మీ వాటికి ఇచ్చారు ఆ స్కిల్ బేస్ అని చెప్పేసి. ఓకే, మరి స్పోర్ట్స్ ఏదైతే ఉందో మనం ఈవెన్ హార్స్ రేటింగ్ కూడా స్కిల్ బేస్ ఉందండి కొన్ని రాష్ట్రాల్లో. ఇక్కడ మనం స్పోర్ట్స్ అయితే ఏదైతే ఉందో క్రికెట్ కానివ్వండి ఇంకోటి కానీ ఇవన్నీ బెట్టింగ్లు, మరి ఇది ఇల్లీగల్ కదా మన స్టేట్ ప్రకారము. మరి మనం ఎందుకు ఆ వెబ్సైట్స్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఆ వెబ్సైట్ మన జ్యూరిడిక్షన్ లో ఓపెన్ అయినప్పుడు మన మొబైల్ లొకేషన్ ఉంది కదా. ఇప్పుడు ఎలా అయితే కొన్ని ఫోన్ వెబ్సైట్స్, ఎలా అయితే మనం యాహూ మెసెంజర్ లో చాట్ రూమ్ రాదో, రెడ్డి బోలో చాట్ రూమ్ ఎందుకు రావట్లేదు? అది ఇట్ ఈస్ పాసిబుల్. మన GPRS మన GPS సిస్టమ్ ప్రకారము ఇక్కడ నేను డెఫా బెట్ అని ఒక ఆన్లైన్ యాప్ టైప్ చేసిన, 1xBet.com కొట్టినా, పరీ మ్యాచ్ అని కొట్టినా, 1win అని కొట్టినా అది బ్లాక్ అవ్వాలి. యు ఆర్ నాట్ ఇన్ ఏ జ్యూరిడిక్షన్ టు యాక్సెస్ దిస్ వెబ్సైట్ అని. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేటప్పుడు, ఇప్పుడు మా కంపెనీలో మా సిబ్బంది పనిచేస్తా ఉన్నప్పుడు వాళ్ళకి సిస్టమ్లు ఇస్తాం, కంప్యూటర్లు ఇస్తాం. మా యొక్క నెట్వర్క్ ఇంజనీర్ వచ్చేసి ఏం చేస్తాడు, వాళ్ళకి మా అఫీషియల్ ఈమెయిల్ ఐడీలు మాకు సంబంధించిన డేటా వరకు మాత్రమే ఓపెన్ అవుతుంది. వాళ్ళ పర్సనల్ డేటా, పర్సనల్ ఈమెయిల్ వాళ్ళు చేయాలన్నా కూడా అక్కడ రాదు, రిస్ట్రిక్ట్ చేసేసాం. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఒక సాఫ్ట్వేర్ పరంగా మన పోలీసు సిబ్బందిని సీరియస్ గా తీసుకోవాలి. ఏదో ఒక 10 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని చేసి హడావుడి చేస్తే సరిపోదు. మరి ఇన్నాళ్ళు గమ్ముకోండి, ఈ పొద్దే దాన్ని సడన్ గా రైజ్ చేయడం నాకు ఒక డౌట్ గా అనిపిస్తుంది. ఎందుకు రేపో మాపో IPL మ్యాచ్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి అంటే IPL మ్యాచ్లు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి? అసలు నాకు తెలిసి ఈ మొత్తం ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సిస్టమ్ వెనక పెద్ద పెద్ద హస్తాలే ఉంటాయి, వేల లక్షల కోట్లు టర్నోవర్ నడుస్తూ ఉంటది. మరి ఎందుకు ఈ ఇష్యూని ఇప్పుడు రైజ్ చేస్తున్నారు? ఎందుకు అంతకుముందే యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఈ వెబ్సైట్స్ ఓపెన్ అవ్వకుండా బ్లాక్ చేసేవచ్చు కదా. ఆ యొక్క మనకి అథారిటీ ఉంది కదా డిపార్ట్మెంట్ కి. ఇప్పుడు ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన విచ్చలవిడిగా ఆర్టిస్టులనే కాదు, విచ్చలవిడిగా ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ విచ్చలవిడిగా ప్రమోషన్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే నేరుగా టెలిఫోన్ కాల్ చేసి మీరు ఏమైనా ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారని అడుగుతా ఉన్నారు. ఎంత ఇది అనిపిస్తుందంటే, బాధగా అనిపిస్తుందంటే, అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఒక మరి ఫోన్ చేసి ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారని కూడా అడుగుతున్నారు. ఈజ్ ఇట్ లీగల్ టు ఆస్క్? ఎంత ఇదిగా అయిపోయిందంటే అండి, మొత్తం నాశనం చేసి పెట్టారు. ఇకనైనా కూడా ఏదైతే వెబ్సైట్స్ ఉన్నారో ఆ డఫా బెట్, ఆ 1xBet ఏదైతే ఉందో మొత్తం బ్యాన్ చేసేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, టెలిగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే వీటిని క్లోన్ చేసి, కొంతమంది పెట్టుబడిదారులు క్లోన్ చేసి, అంటే 1xBet డెఫా బెట్ ఇంకోటో ఉందనుకో. ఓకే, అల్లబక్ష సార్ కోటేశ్వర గారు, ఇది ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లేదంటే కనుక యూట్యూబ్ ఛానల్స్ ఓనర్స్ చేయటం కాదు, ఓవరాల్గా అందరూ కూడా, ఈవెన్ స్టార్స్ అనుకునేటువంటి ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి, దగ్గుబాటి రాణా దగ్గర నుంచి వీరందరూ కూడా ఈ రకమైనటువంటి ప్రమోషన్స్ చేయడాన్ని ఈరోజు వారి మీద కేసుల దాకా తీసుకొచ్చింది. ఈ కేసులు తీవ్రత ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? దీని ద్వారా కఠినమైన శిక్షలు పడే అవకాశం అన్న కనబడుతుందా? సార్ కోటేశ్వర,
ఈరోజు ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి, దగ్గుబాటి రాణా దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ లాంటి సీనియర్ అలాగే సినీ సెలబ్రిటీస్ దగ్గరతో పాటుగా చోటా మోటా ఈ యూట్యూబర్స్ లేదంటే కనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ప్రమోట్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అంటున్నారు. ఇది బయట దేశాల నుంచి ఏమన్నా ఈ యాప్స్ రూపంలో వీళ్ళకి భారీ ఎత్తున ముడుపులు చెల్లించారనే కోణంలో చూడాలా, లేదంటే కనుక ఇది ఎంతవరకు ఈ రకమైనటువంటి కేసుల తీవ్రత వారి మీద ప్రభావం చూపే అవకాశం ఉంది? సురేష్ గారు, మనం గాల్వన్ లోయలో జరిగినటువంటి ఉదంతాల తర్వాత మన దేశం చైనాకి సంబంధించినటువంటి యాప్స్ ని అనేకాన్ని నిషేధించింది. ఇప్పుడు మన అల్లాబక్ష్ గారు ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ వాస్తవం, దానికి సంబంధించినటువంటిది కూడా. మరి ఈ విషయాలన్నీ గడిచినటువంటి 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీ పెద్దలకు తెలియకుండా ఏదో వాళ్ళు అంత అమాయకంగా ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకని ఇలాంటి వాటన్నిటిని వాళ్ళు ప్రోత్సహించారు అనేటువంటిది ప్రశ్న. అదేవిధంగా ఇప్పుడు అల్లాబక్ష్ గారు ఆయన ఒక పార్టీ ప్రతినిధిగా చెప్పారు. నేనేమంటున్నానంటే ఇదే విషయాన్ని, ఇదే కంటెంట్ ని అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎందుకని నిషేధించరు, ఇలాంటివి జన జీవితాలని నాశనం చేస్తున్నాయి లేదా జనాన్ని దోపిడీ చేస్తున్నాయి ఇటువంటివి అని చెప్పేసి మరి ఎన్డీఏ ప్రతినిధులుగా వాళ్ళు ఉన్నారు కనుక ఎందుకని యాక్షన్ తీసుకోరు అనేటువంటి ప్రశ్న. దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఉంటే ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండొచ్చు, అసలు పెట్టినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వీళ్ళు కావచ్చు. రేపు వీళ్ళు ఈ నటినట్లందరూ ఏమంటారంటే మాకు అసలు ఆ నిబంధనల గురించి తెలియదు, ఏదో యాక్ట్ అంటే మేము తెలియక చేశామని చెప్పేసి అమాయకత్వాన్ని నటిస్తారు. వీళ్ళే కాదు, గతంలో ప్రముఖ నటులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వివిధ ఉత్పత్తులకి ప్రచారకర్తలుగా పనిచేశారు. అప్పుడే వీళ్ళందరూ కూడా ఆ ఉత్పత్తుల నాణ్యతతో వీళ్ళకేమి గ్యారంటీ ఉండదు, కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు గతంలో కూడా వచ్చాయి. అయితే కేసులు ఏమీ దాఖలు కాలేదు, లేకపోతే అది పెద్ద వివాదం కాలేదు. కొంత మీడియాలో ఒక చర్చ దాని మీద తప్ప మరి ఇప్పుడు ఈ మాదిరి కేసులు రావట్లే. అందుకని తెలంగాణలో ఇప్పుడు ఒక యాప్ ని నిషేధించాలంటే ఒక రాష్ట్రంలో, ఒక రాష్ట్ర పరిధిలో నిషేధించడం అనేటువంటిది సాధ్యమవుతుందని నేనైతే అనుకోవట్లేదు సాంకేతికంగా. అది దేశం మొత్తంగానే అటువంటి నిషేధం విధించడానికి అవకాశం ఉంది, నిషేధించవచ్చు. ఎందుకంటే కొన్ని సైట్స్ గురించి కానీ లేకపోతే ఇటువంటి వాటి గురించి కానీ మన దేశంలో అప్పీర్ కాకూడదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయొచ్చు. కానీ రాష్ట్రాల పరిధిలో అటువంటిది చేయొచ్చు అని నేనైతే అనుకుంటా. ఎందుకు అంటే మన అనంతపురం జిల్లా కర్ణాటకలోకి చొచ్చుకుపోయి ఉంటది, కర్ణాటక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ లోకి చొచ్చుకుపోయి ఉంటాయి. అందుకని మరి అటువంటి పరిస్థితుల్లో సరిహద్దుల ప్రాతిపదికగా అవేమి పనిచేయవు కదా యాప్లు అనేటువంటివి. అందుకని సాంకేతికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అయితే దాన్ని నిషేధించవచ్చు, చేయొచ్చు. కానీ అలాంటి చిత్తశుద్ధి, ఇంత చర్చ జరుగుతున్న తర్వాత అలాంటి చిత్తశుద్ధిని మరి కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుందా అనేటువంటి సమస్య. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఇక్కడ కొంతమంది ఫిర్యాదు చేసిన కారణంగా పోలీసులు ఇస్తున్నారు, అది మంచిది, హర్షణీయమే. అయితే ఆ కేసులు ఏమవుతాయి ఏమిటనేటువంటి సరే. మరి ఇదే విషయాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు గతంలో ఎప్పుడో మన పోసాని కృష్ణమురళి, అదేవిధంగా ఆర్జీబీ ఎప్పుడో ఏదో చేశాడు అని చెప్పేసి ఇప్పుడు కేసులు దాఖలు చేస్తున్నట్టుగానే మరి ఇటువంటి యాప్స్ మీద ఇప్పుడు అల్లాబక్ష్ గారు కూడా చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు ప్రజల తరఫున. ఎందుకని అక్కడ చేయట్లేదు అనేటువంటి కూడా ప్రశ్న. అందుకని డెఫినెట్ గా ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు, నిషేధించాల్సిందే. ఇవి అనేక మంది జీవితాలని తీసేస్తున్నాయి, అనేక మంది యూత్ ఆత్మహత్యలకి, అదేవిధంగా జీవితాలను గుల్ల చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక మరి ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మనకి కళ్ళు మూసుకొని ఉన్నటువంటి కేంద్ర పెద్దలని తెరిపించాలనేది నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, సైదా గారు, అల్లాబక్ష్ గారు, యు వాంట్ టు యాడ్ సంథింగ్? కరెక్ట్ అండి. ఇందాక లైన్ మేబీ క్లియర్ లేదు.
ఏదైతే రానా దగ్గుబాటి గారు లేదా ప్రకాష్ రాజ్ గారు, విజయ్ దేవరకొండ గారు ఏదైతే చేశారో నేను అదే చెప్తున్నానండి. మనం ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు గత 10 ఏళ్ళు 15 ఏళ్ళు అక్కడి నుంచి లేదండి. ఇది బ్రిటిష్ కాలం నుంచి అక్కడి నుంచి వస్తా ఉన్నది. వస్తున్నప్పుడు ఇప్పుడు గోవాలో లీగల్ అండి, అదే చెప్తున్నా. గోవాలో రెవెన్యూ క్యాషినో నుంచి 10,000 కోట్లు వచ్చిందండి, ఓన్లీ రెవెన్యూ. అంటే అక్కడ ఎంత లక్షల కోట్లు బిజినెస్ అయి ఉండాలి. ఆఫ్ షోర్ ఆన్ షోర్ అండి. అంటే ఆఫ్ షోర్ అంటే ల్యాండ్ పైన ఉన్నటువంటి హోటల్స్ దగ్గర జరిగేటువంటి బిజినెస్ క్యాషినోలు. తర్వాత ఇదైతే వాటర్ లో ఉండేటువంటి అక్కడ ఒక 6 క్యాషినోలు ఉన్నాయండి షిప్మెంట్. అక్కడ వాళ్ళు ఏంటంటే లైసెన్సింగ్ ఫీ ₹1,00,00,000, సెక్యూరిటీ డిపాజిట్ 25,00,000, మళ్ళీ దానికి ఏఆర్ ఫీ అని చార్జ్ చేస్తూ ఉంటారు రన్ చేసినందుకు. ఏది ఆ షిప్ వాడినందుకు కానివ్వండి, ఇక్కడ హోటల్లో చేసినందుకు ఏఆర్ ఫీజ్ అని వేస్తారు. ఆ రూపంలో ఆ యొక్క గోవా అనే రాష్ట్రంలో మనం భారతదేశంలో భాగం అండి. అందుకే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బ్రిటిష్ గారు పరిపాలించినప్పుడు ఈ సిక్కింలో అసలు ఫస్ట్ ఆన్లైన్ బ్యాటింగ్ నాంది చేసింది సిక్కిం, తర్వాత డామన్, తర్వాత గోవా. మరి ఈ రాష్ట్రాలు అక్కడ ఉన్నప్పుడు దాన్ని చూసే ఇతర రాష్ట్రాలు కొన్ని ఎంకరేజ్ చేసినాయి. ఇంకా పాత పద్ధతిలో 1867 యొక్క చట్టమే ఉందండి. ఇంకా కూడా ఎక్కడైనా ఇంట్లో కూర్చొని మన ప్యాకార్డ్ ఆర్డర్ బెట్టింగ్ చేసుకుంటే అదే ₹20, ₹500, ₹300 ఫైన్ లేదా 3 నెలలు జైలు శిక్ష ఇంతే ఉంది. కొనేది మరీ ఘోరంగా నెల వరకే ఉంది. కొనేది రోజుకు ₹1 లెక్కన ఫైన్ వేస్తున్నారు. ఇంత దారుణంగా ఉందండి ఏది దాని యొక్క చట్టాలు. ఇక్కడ భారతదేశం కూడా ఏం చేసిందంటే గతంలో నుంచి ఇప్పటి నుంచి గతంలో నుంచి ఏం చేసిందంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వదిలేసింది జ్యూరిడిక్షన్ కి. ఇంకొకటి ఇది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ బెట్టింగ్ కి మనం ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ కి మనం మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ రానా దగ్గుబాటి గారు, విజయ్ దేవరకొండ గారు వాళ్ళకైతే ఏం కాదండి. ఎందుకంటే వాళ్ళు 1996 లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, స్కిల్డ్ బేస్ ఆడొచ్చు అని. మన యొక్క అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ 96 లో. ఆ డ్రీమ్ లెవెల్ అక్కడి నుంచి బయటపడింది. డ్రీమ్ లెవెల్ అనే యాప్ కూడా మహారాష్ట్రలో బ్యాన్ చేశారు. తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు, మన ఆంధ్ర రాష్ట్రం బ్యాన్ చేసింది, తెలంగాణ రాష్ట్రం బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు చేసుకోవచ్చు స్కిల్ బేస్ కార్డ్స్ అని, ఆ పోకర్ కార్డ్స్, ఇది స్కిల్ బేస్, ఇది బెట్టింగ్ కాదని. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు టెలిగ్రామ్ లో కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, క్లోన్ చేస్తున్నారు. ఏదైతే నేను ఇతర కంట్రీలో లైసెన్స్ ఉన్నటువంటి ఆన్లైన్ బెట్టింగ్ ని క్లోన్ చేసి యాస్టీస్ గా డీడూప్ చేసి ఇక్కడ దాంట్లో బెట్టింగ్ చేసి వాళ్ళు డబ్బులు దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడం ఎంత అవుతుంది సార్? ఒక 3,000-4,000 రూపాయలు అవుతుంది. వాళ్ళు 100 కోట్లు 1,00,000 కోట్లు దోచుకుని వెళ్ళిపోతున్నారు. కానీ నా పాయింట్ ఏంటంటే ఎవ్రీ స్టేట్ కూడా జ్యూరిడిక్షన్ రిస్ట్రిక్షన్ చేయొచ్చు, 100% చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ రమ్మీ యాప్స్ తెలంగాణ లేదు, ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ కావు. మనం ఫోన్ వెబ్సైట్స్ బ్లాక్ చేసాం, మనం ఎన్నో కొన్ని ఫైనాన్షియల్ లోన్స్ ఇచ్చే యాప్స్ బ్లాక్ చేసాం, ఇది చెయ్యాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదో ఒక 4 బ్లాక్ చేసినంత మాత్రాన అవి వేరే పేర్లతో వేరే రూపంలో మళ్ళీ రెండో రోజు కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందండి, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 50 లక్షలు పెనాల్టీ చేసింది, ఏది ప్రమోట్ చేస్తే. కానీ అసలు ఎవరైతే ఆ వెబ్సైట్ తయారు చేశారో వాళ్ళు ఎవరైతే రన్ చేస్తున్నారో, భారతదేశంలో అనేక డీడూప్ ఉన్నాయండి భారతదేశం. అవును, అందు గురించే సార్, అందు గురించి అసలు అందు గురించే ఇది సెంట్రల్ లెవెల్లో తీసుకురావాల్సినటువంటి ఒక ప్రక్షాళన అక్కడ ఉంది. ఎందుకుండదు సార్ చేయాలి, ఎందుకుండో చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకుండదో చేయాలనుకుంటే చేయొచ్చు. ఓకేనా, అదేం పెద్ద విషయం కాదు. అవును సార్, అవును సార్, నేనేమంటున్నానండి, అందు గురించే స్టేట్ లెవెల్లో కాకుండా సెంట్రల్ లెవెల్లో పార్లమెంటులోనే దీనికి సంబంధించిన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. బ్యాన్ చేయటం ఆ రకంగా చేయాలని చెప్పి మన సౌత్ ఇండియాలో దాదాపు ఒక కేరళ తప్పితే 4 రాష్ట్రాలు చేస్తున్నాయి. మీరు మెయిన్ స్ట్రీమ్ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ తెలుగు రాష్ట్రాల్లో మనం దాన్ని కంప్లీట్ గా నిర్వీర్యం చేస్తే మనమే భారతదేశానికి ఒక స్టాండ్ అయి ఉండాలి. మనం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ముందు మనం చేయాలి. మనం చేస్తే మన రాష్ట్రం చేస్తే చాలా ఆటోమేటిక్. కోటేశ్వరరావు గారు ఏమన్నారు, ప్రొయాక్టివ్ గా శాసనసభలో ఒక తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించండి, అలాగే అన్ని రాష్ట్రాలు చేస్తే సరిపోదు మనకి. అదే కదా, ఇప్పుడు మనం ఒకటితో కూడుకునే పని కాదు కదా ఇది. ఇక్కడ మన చేతిలో ఏముంది, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అరికట్టొచ్చు కదా. మనం కంప్లీట్ ఇక్కడ మనం చేశారా, చేయలేదు కదా, మరి చేయలేదు కదా సార్. చేయకుండా వాటిని ప్రమోట్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇల్లీగల్ బ్యాన్. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ బ్యాన్. ఎవరన్నారండి బోర్డు? ఎవరండి? 4 యాప్స్ బ్యాన్ చేసినంత మాత్రం అన్ని యాప్స్ బ్యాన్ చేసినట్టు కాదు. అనేకమైనటువంటి యాప్స్ ఇప్పటికీ ఓపెన్ అవుతున్నాయి ప్రతి రాష్ట్రంలో. ఒకవేళ మీరు దాన్ని క్లోజ్ చేసినా, దాన్ని బ్యాన్ చేసినా, మరో రూపంలో మరో పేరు మార్చుకొని మీరు అన్నట్టుగా క్లోనింగ్ గాను
డూప్లికేట్ గానీ ఇంకో రూపంలో వస్తాయి. కాబట్టి ఈ టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఏదో 4 పేర్లు తీసుకొని డ్రింకింగ్ కానీ మనం పబ్లిక్ ప్లేస్ లో మనం కన్జ్యూమ్ చేస్తే మనకి వేసే ఫైన్ ఎంత అండి? అదేవిధంగా గ్యామ్లింగ్ కూడా పబ్లిక్ ప్లేస్ లో ఒకవేళ వ్యక్తులను ఆడినప్పుడు ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ ఆడితే వేసే ఫైన్ ఎంత? అది తక్కువ ఉంది. దాన్ని మనం పెంచి కఠిన చర్యలు చేస్తే ఇది నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ చెప్తున్నాను. అది అరికట్టితే ఇది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళు ముందు ఆన్లైన్ అన్ని మొత్తం బ్లాక్ చేసి కఠిన శిక్షలు వేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ బెట్టింగ్ గురించి కాకుండా ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్. ఏంటి ఇండివిజువల్ గా ఫోన్లో ఆడుకుంటూ లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మళ్ళా లక్షల కోట్లు అవుతుంది. అవును, వాటి మళ్ళా ప్రైవేట్ లోన్ యాప్స్ ద్వారా భారీ ఎత్తున ఇంట్రెస్ట్లు పే చేసి ఈ రకమైనటువంటి సూసైడ్స్ దాకా వెళ్లే పరిస్థితి ఉందనే కదా సమస్య. సార్ సైదా గారు కంక్లూడ్ చేసేయండి. ఇది సెంట్రల్ లెవెల్లో చేయాల్సినటువంటి చర్యని యాప్స్ ఏమో అక్కడేమో ఇబ్బడిముబ్బడిగా ఫోన్స్లో అవైలబుల్ ఉండేటట్టు చేసి, అఫ్ కోర్స్ ఈవెన్ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మోరల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టినంత మాత్రాన పెద్దగా ఒరిగేదే ఉంటుందని నేను అనుకోవడం లేదు. కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తులు కూడా ఇటువంటి యాప్స్ని ప్రమోట్ చేశారా అన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన అనేకమైనటువంటి సామాజిక అంశాల మీద చాలా డెప్త్గా మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు ఇట్స్ ఏ మినిమం రెస్పాన్సిబిలిటీ కదా. దానివల్ల ఆ యాప్స్ వలన యువత అట్రాక్ట్ అవుతారు, యువత డబ్బులు పోగొట్టుకుంటారన్న ఒక ఇది రావాలి కదా. ఆయన ఒక్కళ్ళే కాదు, ఆయన ఏమిటంటే ఆయన కొద్దిగా అభ్యుదయవాదిగా కనబడతారు కాబట్టి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. కానీ ఇట్ లైస్ ఆన్ ఎవ్రీ సెలబ్రిటీ, పర్టికులర్లీ రాణా దగ్గుబాటు అవ్వచ్చు, వీళ్ళందరికీ డబ్బులు లేవా? వీటిని ప్రమోట్ చేయడం ద్వారానే వీళ్ళకి డబ్బు సంపాదించుకోవాలా? అలాగే వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి యాంకర్ శ్యామల అవ్వచ్చు, మరి పాలిటిక్స్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడన్నా కానీ మోరల్ కన్సైన్స్ ఉండాలి కదా. ఎలా చూడాలి సార్? ఇది సెంట్రల్ తీసుకోవాల్సినటువంటి చర్య. దీనికి మళ్ళీ యాప్స్ ఏమో ప్రతి మొబైల్ అవైలబుల్ ఉండేటట్టుగా డౌన్లోడ్ చేసుకునేటట్టుగా ఉండి ఇప్పుడు ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి వారి మీద నామకే వాస్తే చర్యలు సెక్షన్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటో మరి ప్రభుత్వాలే ఆలోచించాలి. సురేష్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బెట్టింగ్ అనేది ఒక సామాజిక రుగ్మత మనం చూస్తూ ఉంటాం. దేశంలోనే కాదు రాష్ట్రంలోనే అనేక మంది ఈ యొక్క జూద క్రీడలో అనేక మంది ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పంజాగుట్ట పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఈడీ కొంతమంది మరి సెలబ్రిటీస్ని, మరి సినీ నటుల్ని, యాంకర్లని, అలాగే వివిధ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని మరి ఈడీ దృష్టి సారించినట్లుగా మనకు తెలుస్తా ఉంటాం. అయితే మనం చూస్తా ఉన్నాం అనేక మంది, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో నంద్యాల చెందినటువంటి ఒక విద్యార్థి బెంగళూరులో చదువుకుంటా ఉన్నాడు. అతను మరి బెట్టింగ్లకు పాల్పడి దాదాపు ₹1 కోటి పైగా బెట్టింగ్లు కాసి నష్టపోయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తుల మీద ఒకే ఒక కొడుకు సుబ్బారెడ్డి గారని నంద్యాల, ఆయన ఒక రైతు, భార్యాభర్త, అతనికి ఉన్న కొడుకు ఒక్కడే కొడుకు. వీడు బెంగళూరు పోయి చదువుకొని బాగుపడతాడని చెప్పి పంపిస్తే చెడు సవాళ్ళతోటి బెట్టింగ్లలో పాల్గొని ₹1 పైగా అప్పులు చేశాడు. తల్లిదండ్రులు పొలాన్ని కూడా అమ్మి కడదామని చెప్పి తెలుసుకున్నాం. పాపం పొలం కాడికి పోయి పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాం. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ ప్రభుత్వంలో మొన్న మనం చూసినట్లయితే ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడానికి వచ్చినటువంటి డబ్బు, అది కూడా మా ప్రకాశం జిల్లా మా మార్కాపూర్ నియోజకవర్గంలో 2 సచివాలయ ఉద్యోగులు ఆ రాత్రిపూట 31వ తారీఖున డబ్బులు డ్రా చేసుకొని ఆ డబ్బులు బెట్టింగ్లో పెట్టి ఉదయానికల్లా 10 లక్షలు అవుతాయి, ఈ యొక్క 2 లక్షలు అంటే 2,50,000 ఒక్కొక్కరు డ్రా చేశారు. ఉదయానికల్లా 10 లక్షలు అయిపోతే రేపు పెన్షన్లన్నీ ఇచ్చేద్దాం, మిగతా 8 లక్షలు మిగులుతున్న దురాశకి పోయి వాళ్ళు బెట్టింగ్లు పెట్టి ఆ డబ్బులు పోగొట్టు. చివరికి వాళ్ళు ఏమని డ్రామా ఆడారు? దొంగలు కొట్టేశారని చెప్పారు. పోలీసు విచారణలో బెట్టింగ్ పెట్టామనేది అర్థమైపోయింది. మొన్ననే మనం చూసినట్లయితే సత్తెనపల్లి, పల్నాడు జిల్లాలో ఒక ఉద్యోగి ఇట్నే బెట్టింగ్లు పెట్టి సచివాలయ ఉద్యోగి డబ్బులు పోగొట్టుకొని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమని? భార్య, బిడ్డ,
అతను ఉండి ఒక వీడియో రిలీజ్ చేస్తూ, నేను బెట్టింగ్లు పాల్పడి ఈ డబ్బులు మొత్తం నన్ను నాశనం చేసుకున్నాను, నా ఉద్యోగం పోతా ఉంది, నా భార్య బిడ్డలు వీధిని పడ్డారు, 3 రోజుల నుంచి భోజనం కూడా చేయడం లేదు, మీరే నన్ను కాపాడాలని చెప్పి మరి లోకేష్ కి ఆయన ఒక వీడియో పంపించినటువంటి ఘటన చూస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఈజీ మనీ పేరుతో ఏ విధంగా మరి ఒక బాధ్యత కలిగినటువంటి నటులు, కోట్ల రూపాయలు మరి సంపాదించినటువంటి నటులు ఈ విధంగా యువతని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనం చూసాం. ఈరోజు ఈ బెట్టింగ్లే కాదు, గుట్కా, మరి ఆరోగ్యానికి హానికరమైనటువంటి అనేకమైనటువంటి మత్తు పదార్థాలు, అలాగే మనం చూసినట్లయితే ఈ స్మోకింగ్ సంబంధించినటువంటి కంటెంట్ సంబంధించినటువంటి వాటికి కూడా మరి యాడ్లు ఇస్తూ ఏ విధంగా మరి దోచుకుంటున్నారో చూస్తా ఉన్నాం. వీళ్ళకి అసలు సామాజిక బాధ్యత అనేది ఉందా? వీళ్ళని ప్రభుత్వాలు వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ యొక్క పొగాకు ఉత్పత్తుల్ని నిరోధించడంలో ప్రభుత్వాలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి? పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా దీన్ని మరి మోడీ గారు మనం చెప్తూ ఉంటాడు పదే పదే, ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే ఎజెండా అని, ఒకే ఎన్నికల విధానం ఎన్నో చెప్తుంటాడు కదా. మరి ఆ పెద్ద మనిషి ఈరోజు మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మరి వేలాది మంది అభాగ్యులు ఈరోజు బెట్టింగ్లు పాల్పడి మరి నాశనం అయిపోతా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతా ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎందుకు మరి ఇది ఒక చర్చ జరగదు? మనం అనుకున్నాం ఈరోజు అసెంబ్లీ 15 రోజుల పాటు జరిగింది. ఇందాకనే మనం అనుకున్నాం మరి ఇలాంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి సామాజిక రుగ్మత మీద ఎందుకు చర్చ జరగదు? ఎప్పుడు వాళ్ళ అసెంబ్లీకి రాలేదు, వీళ్ళ అసెంబ్లీకి రాలేదు, వాడు అట్టన్నాడు, ఇడియట్ కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపం చేయడం తప్ప ఇంత బాధ్యత కలిగినటువంటి ఒక సామాజిక రుగ్మత మీద మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు మీరు శాసనసభ్యులుగా మీరు ఉంటాం? ఎందుకు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి? ఎందుకంటే పెద్దలు అనుమానం వ్యక్తం చేసినట్టుగా దీని వెనక పెద్ద గూడుపుటాన్ని నడుస్తూ ఉంది. వేల కోట్లు, లక్షల కోట్లు, సోదరుడు చెప్పినట్టుగా గోవాలో ఉన్నాయి కదా 11 లక్షల కోట్లు రెవెన్యూ వస్తా ఉందంటే దాని వెనక ఎంత జరిగి ఉంటుంది? ఇదే విధంగా దీంట్లో చాలా మంది దొంగలు ఉన్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం మరి దీని మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంతో అయ్యేది కాదు. మీరు చెప్పినట్టుగా సురేష్ గారు, ఒక రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్య మీద ఈ యొక్క బెట్టింగ్ విధానాలని అరికట్టడానికి ఏదైతే ఈ యాప్స్ ఉన్నాయో, చైనా యాప్స్ కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి యాప్స్ కానివ్వండి, వివిధ దేశాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో మనం ఇజ్రాయెల్లో ఉన్నోడు, లేకపోతే యూకేలో ఉన్నోడు, అమెరికాలో ఉన్నోడు వచ్చేసి మన డబ్బులు కొట్టేస్తున్నాడు. ఈరోజు మన క్రెడిట్ కార్డులు ఉన్నటువంటి అకౌంట్స్ లో ఉంటే డబ్బులు ఖాళీ చేసినటువంటి హ్యాకింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయి? దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మరి శాసనసభ సమావేశాల్లో దీని మీద చర్చించి తీర్మానాలు కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సామాజిక బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీ బిడ్డలు ఆనందంగా ఉన్నారను, మీరు వేల కోట్లు సంపాదించుకొని లగ్జరీగా తిరుగుతున్నారనేది కాదు. ఈరోజు మీ బిడ్డలు కూడా ఒక చోట దారి తప్పుతా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ గురవుతూ ఉన్నారు. మీకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీరు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. నేను ఇందాక చెప్పా, రైతు సుబ్బారెడ్డి, నంద్యాల చెందినటువంటి సుబ్బారెడ్డి అనే రైతు ఏకైక కుమారుని అతను బ్రహ్మాండంగా ఆ బిడ్డను సాక్కున్నారు, వాళ్ళు చదివించుకున్నారు, దారి తప్పాడు. చివరికి ఆ తల్లిదండ్రులు ఆ ₹1 అప్పు చెల్లించి ఉన్న పొలాన్ని అమ్మేసి ఇంకా మార్గం లేక మరి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక సామాజిక బాధ్యతగా మరి ప్రభుత్వం దీన్ని తీసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ బ్యాన్లు, ఈ యొక్క యాప్స్ రద్దు చేయటం. ఎవడైతే, ఎందుకంటే ఒక దాన్ని రద్దు చేసి ఇంకొక రూపంలో వస్తా ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు, ఇంకొకటి మరి ఇంకొక గేమ్ పెడతా ఉన్నాడు. ఈరోజు చిన్నపిల్లలు అన్నం తినడానికి కూడా పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి మరి సెల్ ఫోన్ ఇచ్చి ఆ గేమ్ చూపిస్తా ఉన్నారు. వాడు అది చూస్తే కానీ భోజనం చేయనటువంటి పరిస్థితి. చిన్న బిడ్డల నుంచి విషబేజాలు. మీరు ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకోవాలి ఈ ప్రభుత్వాలు. నేను ఒకటే కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు మరి గొప్ప మాటలు చెప్తుంటారు.
ఒక బాధ్యత తీసుకొని మరి ఈ యొక్క యాప్లన్నీ కూడా రద్దు చేయాలని, ఈ బెట్టింగ్ వ్యవస్థని పూర్తిగా మరి సర్వనాశనం చేయాలని, ఉత్పాదం మోపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సైదా గారు, కోటేశ్వరరావు గారు, అల్లాబక్ష్ గారు అండ్ వేణుగోపాల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.